హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కలాకార్ డిఐవై క్లబ్. నా పేరు ప్రసన్న రాజేష్. ఇది మన థర్డ్ బ్లాగ్ అండి. నా బ్లాగ్స్లో అన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ యాక్టివిటీసే ఉంటాయి. ఈ లాస్ట్ 2 డేస్లో నేను చేసిన ఆర్ట్ యాక్టివిటీస్ని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నానండి. ఇది మా బాబు స్కూల్ దగ్గర తనని డ్రాప్ చేసినప్పుడు వర్షం పడిందనమాట. వెదర్ చాలా బాగుంది. సో జస్ట్ అలా షూట్ చేశాను. ఈరోజైతే వీడియోలో మీరు ఏమేమి చూస్తారంటే స్కెచ్ బుక్ 2 పేజెస్ నేను చూపిస్తున్నానండి. ఒక వార్లీ డ్రాయింగ్, ఒక రీయూజ్ ఐడియా అండ్ న్యూస్ పేపర్తో పెన్ స్టాండ్. ఇప్పుడు నేను ఇది ట్యూస్డే అండి, మంగళవారం అనమాట. నేను బాబుని స్కూల్ని డ్రాప్ చేసి వచ్చేసరికి చాలా పెద్ద వర్షం. ఇక్కడ నేను నా స్కెచ్ బుక్ స్టార్ట్ చేశాను ఆ రోజు. సో ఎవ్రీడే మార్నింగ్ నేను ఒక పేజ్ డ్రా చేస్తాను కదా, ఇది నేను మీ ఇమేజ్ మీకు ఆల్రెడీ చేశాను. ఆ రోజు అయితే నేను వినాయకుడిని డ్రా చేశాను. యాక్చువల్లీ వినాయక చవితి 3 డేస్ నేను ఏం డ్రా చేయలేదండి. సో ఒక వినాయకుడు డ్రాయింగ్ ఉండాలని చెప్పి 7th నేను డ్రా చేశాను. 8th వచ్చి ఓనం అండి. ఆ రోజు పిల్లలకి హాలిడే. సో నాకు మార్నింగ్ స్కెచ్ బుక్ డ్రా చేయడం అవ్వలేదు. ఆ రోజు మాత్రం నేను ఈవినింగ్ డ్రా చేశాను. ఓనం కాబట్టి జస్ట్ పూకలం లాగా ర్యాండమ్గా ఒక డిజైన్ డ్రా చేశానండి. సో ఇలా నేను ఈ 2 డేస్ కూడా ఈ 2 పేజెస్ నా స్కెచ్ బుక్లో ఫిల్ చేసుకున్నాను. ఇలా నేను ఎవ్రీడే ఒక పేజ్ ఫిల్ చేస్తాను స్కెచ్ బుక్లో. సో నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను మీకు ఒక రీయూజ్ ఐడియా, అంటే మనం దీన్ని ఎలా రీయూజ్ చేయొచ్చు. ఈ రంగోలీ స్టిక్కర్ ఉంది, దీన్ని నేను వినాయక చవితికి డెకరేషన్గా యూజ్ చేశాను. తరువాత దీన్ని నేను ఎంట్రన్స్ డోర్లో ఇలా తగిలించానండి. చాలా మంచి లుక్ వచ్చింది. మీరు కావాలంటే వాల్ హ్యాంగింగ్గా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. దీన్ని నేను కార్డ్బోర్డ్ మీద స్టిక్ చేశాను కాబట్టి ఎలా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. వార్లీ ఆర్ట్, ఇది మా పాప 4th క్లాస్ అండి. తనకి ట్యూస్డే ఆర్ట్ క్లాస్ ఉంటుంది స్కూల్లో ఇది డ్రా చేయించారంట, వార్లీ ఆర్ట్ చెప్పారు. సో తను జస్ట్ హాఫ్ డ్రా చేసిందండి. ఇంటికి వచ్చి ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఇది ఫినిష్ చేసింది ట్యూస్డే. సో ఓనం స్పెషల్గా వాళ్ళు హ్యాపీ ఓనం అని చెప్పి ఇలా వార్లీ ఆర్ట్ డ్రా చేయమన్నారంట. ఇప్పుడు ఈ వీడియోలో మెయిన్ పార్ట్ వచ్చి పెన్ స్టాండ్, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ కాన్సెప్ట్లో నేను న్యూస్ పేపర్స్తో పెన్ స్టాండ్ చేశానండి. ఇది యాక్చువల్లీ పాపతో చేయించాను. తనకి స్కూల్లో బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఎగ్జిబిషన్ ఉంది. సో 3rd and 4th స్టాండర్డ్ పిల్లలకి అందరికీ కూడా పెన్ స్టాండ్ చేసుకొని రమ్మన్నారంట. ఇక్కడ నేను యూస్ చేసిన మెటీరియల్స్ వచ్చి న్యూస్ పేపర్స్, సిజర్స్ అండ్ కట్టర్, గ్లూ అనమాట. ఇక్కడ నేను రీఫిల్ తీసుకున్నానండి, ఎందుకంటే న్యూస్ పేపర్ని ఇలా ట్యూబ్స్ లాగా మనం రోల్ చేయాలి. సో మీరు పెన్సిల్ కూడా తీసుకోవచ్చు, పెన్సిల్తో కొంచెం లావుగా వస్తాయి. అండ్ ఫస్ట్ మనం న్యూస్ పేపర్స్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మన మేడ్ ఎడిషన్లో నేను ఒక షీట్ తీసుకొని ఇలా హాఫ్ ఫోల్డ్స్ చేసుకున్నానండి. దీన్ని కట్టర్తో కట్ చేశాను. మళ్ళీ దీన్ని హాఫ్ ఫోల్డ్ చేసి మళ్ళీ కట్టర్తో కట్ చేశాను. సో ఇది సైజు మీకు ట్యూబ్ ఎంత హైట్ కావాలి అన్న దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఈ విడ్త్ అండ్ ఎంత థిక్గా కావాలి అంటే అంత లెంత్ తీసుకోవాలి మనం. ఇలాగ రీఫిల్ మనకి పేజ్ మొత్తం వచ్చేలా చూసుకోవాలి. ఇలా టైట్గా రోల్ చేస్తే మనకి అన్ని ట్యూబ్స్ కూడా ఈక్వల్గా వస్తాయి అండ్ టైట్గా ఉంటాయి. సో నేను ఆ రీఫిల్ సైజ్ విడ్త్లో ఇలా కట్ చేసుకున్నాను పేపర్స్. మనకి ఆ రీఫిల్ న్యూస్ పేపర్ మొత్తం కవర్ అయితే రోల్స్ చాలా నీట్గా వస్తాయండి. ఇలా నేను మా పాపకి చెప్పాను. సో ఓనం రోజు వాళ్ళకి హాలిడే కదా, ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్నానం అంతా అయ్యాక తనకి చెప్పి ట్యూబ్స్ చేయమని చెప్పాను. తను కొన్ని ట్యూబ్స్ చేసిందండి. తను ట్యూబ్స్ చేసిన టైంలో నేను లంచ్ ప్రిపరేషన్స్ చేసుకున్నాను. ఈ క్రాఫ్ట్కి మెయిన్ ఈ ట్యూబ్సేనండి. ట్యూబ్స్ రెడీగా ఉంటే మనం లాస్ట్లో ఈజీగా మనం పెన్ స్టాండ్ చేసుకోవచ్చు. మీకు టైం ఉన్నప్పుడల్లా ఇలా న్యూస్ పేపర్స్తో ట్యూబ్స్ చేసుకుంటే మీరు ఈజీగా ఈ క్రాఫ్ట్ చేసుకోవచ్చండి. తను ఈ ట్యూబ్స్ ఫినిష్ చేసింది. తర్వాత తన్ని కొంతసేపు గ్యాప్ ఇచ్చి లంచ్ తర్వాత ఇద్దరం కూర్చొని ఇంకా మిగిలినంత ఫినిష్ చేసామండి. ఈ ట్యూబ్స్ అన్నీ నేను కొంచెం హెల్ప్ చేశాను. ఇది లంచ్ అయిపోయాక ఇంకా ఫినిష్ చేద్దామని చెప్పి ట్యూబ్స్ అన్నీ ఫినిష్ అయిపోయినాయండి. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన 3 బాక్సెస్ తనకి ఇచ్చాను. దాన్ని
అరేంజ్ చేయమని చెప్పి. తను ఇలా అరేంజ్ చేసుకుందనమాట పెన్ స్టాండ్ కోసం. నేను 2 సోప్ బాక్సెస్, ఒక టూత్ పేస్ట్ బాక్స్, మీ దగ్గర ఏ బాక్స్ ఉన్నా తీసుకోవచ్చండి. కార్డ్బోర్డ్ బాక్సెస్ కానీ వాటర్ బాటిల్స్ కూడా మీరు చేయొచ్చు, మీకు కావాల్సిన సైజులో అవి తీసుకొని. యాక్చువల్లీ పైన ఈ ఫోల్డింగ్స్ కట్ చేయొచ్చు, కానీ నేను స్టిఫ్గా ఉంటుందని చెప్పి వాటిని లోపలికి పెట్టి పిన్ చేయమని చెప్పాను. ఇవి మీరు గ్లూతో కూడా స్టిక్ చేయొచ్చండి, కానీ నాకు ఇది ఈజీ అనిపించింది. సో సెల్లో టేప్ ఇచ్చి దాన్ని ఫస్ట్ అరేంజ్ చేసుకున్నాక సెల్లో టేప్తో ఇలా స్టిక్ చేయమని చెప్పాను. కటింగ్ మొత్తం నేనే హెల్ప్ చేశానండి. కిడ్స్కి కటింగ్ ఉంటే క్రాఫ్ట్స్లో మాత్రం నేను దగ్గరుండే చేయిస్తాను, తనకి కటింగ్ నేను అలో చేయను. సో ఇలాగా తను మెయిన్ కావాల్సిన షేప్లో ఈ 3 బాక్సెస్ స్టిక్ చేసుకుంది. ఇప్పుడు మనం ఈ ట్యూబ్స్ని ఈ బాక్స్ సైజ్ ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ మిడిల్ది మెజర్ చేసుకొని ఆ సైజ్ కట్ చేశానండి. అలా 2 స్టిక్స్ కట్ చేసి ఇంకా ఎన్ని కావాలంటే అన్ని మనం అదే సైజులో కట్ చేసుకోవాలి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ ఈ ఛానల్ గ్రో అవుతుంది. మాకు కూడా కొత్త వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది. సో ఇలాగ నేను ఒక పక్కన సైజెస్లో కట్ చేస్తున్నాను ట్యూబ్స్, తను గ్లూ రాసి స్టిక్ చేస్తుంది. సెంటర్ అయిపోయాక ఇప్పుడు సైడ్ బాక్సెస్ కొంచెం చిన్నవి కాబట్టి మళ్ళీ అవి మెజర్ చేసి నేను ఆ సైజ్ ట్యూబ్స్ కట్ చేసి ఇచ్చానండి. సో దీనికి కూడా ఫస్ట్ ఆ బాక్స్కి మొత్తం గ్లూ అంటించి ఫెవికాల్, తర్వాత ఈ ట్యూబ్స్ పెట్టి తను స్టిక్ చేసింది. ఇవి స్టిక్ చేసి కొంచెం అలా ప్రెస్ చేసి అన్ని దగ్గరికి ప్రెస్ చేస్తే ఊడకుండా ఉంటాయండి. ఇలా వన్ సైడ్ ఫినిష్ అయ్యాక బ్యాక్ సైడ్ అండ్ ఈ సైడ్ కూడా, ఫస్ట్ ఈ సైడ్ 2 సైడ్స్ కూడా అంటించేస్తే అప్పుడు బ్యాక్ సైడ్ కూడా అంటించుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా మీకు కావాల్సిన సైజులో ట్యూబ్స్ కట్ చేసి చుట్టూ మొత్తం కవర్ చేసి ఈ ట్యూబ్స్ అన్నీ ఫెవికోల్తో స్టిక్ చేయాలండి. తను మొత్తం ఫినిష్ చేసింది స్టిక్కింగ్ పార్ట్. ఇంకా ఇక్కడ మనకి నేమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కావాలంటే మీరు ట్యూబ్స్ కూడా స్టిక్ చేయొచ్చు. నేను తనని జస్ట్ పేపర్ కటింగ్స్ కరెక్ట్గా మెజర్ చేసి ఇచ్చాను, అవి స్టిక్స్ చేయమని చెప్పాను. సో ఎక్కడైతే మనకి నేమ్స్ కనిపిస్తున్నాయో అక్కడ న్యూస్ పేపర్ని ఇలా తను స్టిక్ చేసింది. ఇదంతా మళ్ళీ మనం పెయింట్ చేస్తాం, అందుకని చెప్పి ఈ నేమ్స్ని అన్నీ కవర్ చేసుకుంటే మనకి ఫినిష్ అయ్యాక లుక్ చూడడానికి బాగుంటుంది. సో ఇలాగ ఈ సైడ్స్ అండ్ ఈ లోపల కూడా న్యూస్ పేపర్స్ని ఇలా గ్లూతో స్టిక్ చేసుకోవాలి. ఇట్స్ టైమ్ టు పెయింట్ అండి. ఇది మా పాపకి ఫేవరెట్ పార్ట్, తనకి పెయింటింగ్ అంటే ఇష్టం అనమాట. నేను జస్ట్ నా దగ్గర ఉన్న ఈ వాటర్ కలర్స్ అండ్ ఇచ్చి జస్ట్ చెప్పాను అనమాట, సేమ్ అందులో ఉన్నట్టే లైన్గా 1 by 1 వేయమని. ఇలా 2-3 స్టిక్స్కి ఒక కలర్ వేసి అలా మల్టీ కలర్ లాగా వేయి అని చెప్పాను. సో ఈ పెయింటింగ్ మొత్తం తనే ఫినిష్ చేసిందండి. ఇలా ఈ ట్యూబ్స్కి అండ్ లోపల మనం ఎక్కడైతే అంటించామో న్యూస్ పేపర్స్ అక్కడ కూడా పెయింట్ చేసుకోవాలి. ఇలా మొత్తం మనకి ఇప్పుడు పెన్ స్టాండ్ రెడీ అయిపోయింది. వీళ్ళకి స్కూల్లో ఇది ఎగ్జిబిషన్ కదా, నేమ్ అండ్ సెక్షన్ రాయమన్నారంట. సో తనకి స్మాల్ స్లిప్ నేను కట్ చేసి ఇస్తే తనే రాసుకొని ఇలా స్టిక్ చేసింది సెంటర్లో. అండ్ ఈ బ్యాక్ సైడ్ కూడా నాకు ఇలా అంటిస్తే బాగుంటుందని చెప్పి నేను మెజర్ చేసి పేపర్ ఇస్తే అది కూడా స్టిక్ చేసిందండి. సో మనకి ఇలా ఈజీగా 0 కాస్ట్, అంటే మనకి ఇక్కడ ఏమి కాస్ట్ 0 బడ్జెట్లో బ్యూటిఫుల్ పెన్ స్టాండ్ వచ్చింది. మీకు ఇది ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఇలా మనకి 3 డివిజన్స్ ఉన్నాయి కాబట్టి ఒక దాంట్లో స్కెచ్ పెన్స్, ఒక దాంట్లో ఇలా సిజర్స్ అండ్ నైఫ్, ఇంకొక దాంట్లో పెన్సిల్స్, ఇలా మీ ఇష్టం ఎలా అయినా అరేంజ్ చేసుకోవచ్చండి. ఇది స్టేబుల్గా కూడా ఉంది, స్ట్రాంగ్గా ఉంది.
సో ఇలా మీరు మీకు నచ్చిన షేప్స్, మీకు నచ్చిన బాక్సెస్తో ఈజీగా ఈ న్యూస్ పేపర్ ట్యూబ్స్తో మీరు ఆర్గనైజర్స్ చేసుకోవచ్చండి. ఫ్యూచర్లో మీకు ఇంకా డిఫరెంట్ ఆర్గనైజర్స్ నేను చూపిస్తాను ఇలా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ కేటగిరీలో. సో ఈ పెన్ స్టాండ్ మా పాప చేసింది మీ అందరికీ ఎలా నచ్చింది? ఇది మనం యూస్ చేయడానికి కూడా బాగుందండి. డివిజన్స్ అవి చక్కగా చిన్నగా ఉంది, కరెక్ట్గా ఉంది. మనం స్టడీ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. సో తనకి ఇది పెయింటింగ్ వేసాక బాగా నచ్చిందంట ఆ కలర్స్ వల్ల. సో మీకు ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నా ఛానల్లో మిగిలిన వీడియోస్ చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.